హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఎప్పటినుంచో అందరూ ఎదురు చూస్తున్నారు. రేపు ఆగస్టు 14న తెలుగు, హిందీ, తమిళ్ 3 భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా మీద చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మా తెలుగులో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న మన జూనియర్ ఎన్టీఆర్, కంట్రీ వైడ్ ఎక్కువ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న ఒక బ్రహ్మాండమైన భారీ ఎత్తు చిత్రం, భారీ కమర్షియల్ విలువలు అంటామే. ఆ భారీ కమర్షియల్ విలువలతో వార్ 2 తయారయింది. అండ్ ఆ ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉందనమాట. ఎందుకంటే ఆ హై యాక్షన్ హాలీవుడ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ సినిమాలో కనిపించడం అన్నది ఆ ట్రైలర్‌లో ఉన్న చాలా గొప్పగా అనిపించే పాయింట్ అది. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ దానిలో కనిపిస్తుంది. అండ్ దానికి అక్కడ మనం గనక చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ఈక్వల్ షేర్ ఆఫ్ రన్ టైమ్ ఉన్నట్టుగా, అంటే మొత్తం కంప్లీట్ సినిమాలో ఇది 2 నిమిషాలు 35 సెకండ్సే గానీ, బట్ అన్లెస్ అండ్ అంటిల్ పూర్తి నిడివి చిత్రంలో తనకి ఒక ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్ ఉంటే గానీ అంత కట్ చేయడానికి ట్రైలర్‌లో కూడా కుదరదు. కాబట్టి 100% హృతిక్ రోషన్‌తో పాటు మన జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా అంత ఈక్వల్ ఇంపార్టెంట్ రోలు ఉండే ఉంటుంది అని నేను నమ్ముతున్నా. ఆఫ్‌కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చూసుకునే ఆ సినిమాని యాక్సెప్ట్ చేసి ఉంటారు. అది అలా ఉన్నప్పుడే ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాలు గానివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎవరికైనా సరే అది బాగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ మేరకు మేకర్స్ అండ్ డైరెక్టర్ చాలా కేర్ తీసుకుని ఉంటారన్నది నేను నమ్ముతున్నా. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా మంచి ఫేమ్ అండ్ నేమ్ వచ్చినాయి. కంట్రీ అంతా జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక హీరో పరిచయం అవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే 'త్రిబుల్ ఆర్' సినిమాతో మన 'రామ్ చరణ్‌కి' వచ్చినంత మైలేజ్ జూనియర్ ఎన్టీఆర్‌కి రాలేదన్నది కూడా ఒక పాపులర్ క్రిటిసిజము, పాపులర్ అబ్జర్వేషను ఉన్నాయి దాని మీద. 'రామ్ చరణ్‌కి' 'త్రిబుల్ ఆర్' సినిమా తర్వాత ఆయనకి హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఆఫర్ రావడం, కాకపోతే ఇండియన్ ఫిల్మ్స్ నేను కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి, అవి కంప్లీట్ చేయకుండా నేను చేయలేను, తర్వాత చేస్తానని చెప్పి 'రామ్ చరణ్' చెప్పడం కూడా జరిగింది. సో ఆ మేరకు అంత మైలేజ్ జూనియర్ ఎన్టీఆర్‌కి రాలేదు. సో ఈ సినిమాతోనైనా ఆ మైలేజ్, నేషనల్ వైడ్ మైలేజ్ జూనియర్ ఎన్టీఆర్‌కి రావాలని మనం కోరుకోవడంలో తప్పు లేదు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్ చూసి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పండుగలు, సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అభిమాన కథానాయకుడు, వాళ్ళెంతో మనఃపూర్వకంగా అభిమానించే ఒక కథానాయకుడు, యంగ్ టైగర్ అని ఎంతో ప్రేమగా పిలుచుకునే వాళ్ళ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున జాతీయ స్థాయిలో తయారైన ఒక భారీ చిత్రంలో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాలీవుడ్ హీరోస్ హృతిక్ రోషన్‌తో కంబైన్ అయ్యి ఆయనతో పాటు కాంబినేషన్‌లో చేయడం అన్నది 100% వాళ్ళకి ఒక ప్రెస్టీజియస్ పాయింట్ అండ్ స్టేటస్ సింబల్‌గా వాళ్ళు భావించడంలో తప్పులేదు. అండ్ తెలుగుకి సంబంధించినంత వరకు ఈ రోజున వాళ్ళైతే బాలీవుడ్‌లో రాయడం సరే, ట్రైలర్ ఎంత బాగున్నప్పటికీ కూడా ఆ షాట్లు గానీ, ఆ ఫ్రేములు గానీ అవన్నీ ఎంత బాగున్నప్పటికీ కూడా విఎఫ్ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు ఫెయిల్యూర్ ఉన్నదని బాలీవుడ్ మీడియావే డైరెక్ట్‌గా వెబ్‌సైట్స్‌లోని గట్టా ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయ్యాక రాశారు. దాంతో పాటు ఏం రాశారంటే, చాలా గ్రేట్, మా హృతిక్ రోషన్ సూపర్‌గా ఉన్నాడు, అదిరిపోయాడని రాస్తూ మిస్‌ఫిట్ జూనియర్ ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్‌కని కూడా రాస్తున్నారు. అంటే వాళ్ళ ఏడుపు ఆఫ్‌కోర్స్ మొదటంతా వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు, పెద్ద భారీ ఎత్తు చిత్రాలు అలాంటివి మనకి బాలీవుడ్ నుంచి రావడం, మనం కళ్ళు అప్పగించి ఆ సినిమాలు చూడడమే తప్పితే సౌత్ మీద వాళ్ళకి అంత పెద్ద గొప్ప గురి లేదు, గౌరవం లేదు మొదటి నుంచి కూడా. కాకపోతే మన రాజమౌళి గారి దెబ్బకి, మన సౌత్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దెబ్బకి, తర్వాత సుకుమార్ గారు కొట్టిన దెబ్బకి ఇవాళ మొత్తం వాళ్ళ మాడు పగిలిపోయింది. బాలీవుడ్ బాక్సులు బద్దలయ్యాయి అక్కడ. ఇంకా అక్కడి నుంచి అసలు వాళ్ళకి కూడా సరైన సినిమాలు లేకపోవడం ఈ మధ్య రోజుల్లో. చాలా కాలం తర్వాత 'సయ్యారా' అనేదో సినిమా మొన్న ఓపెనింగ్ డే నాడు 25 crores కలెక్ట్ చేయడం, చాలా బాగా ఆడుతున్నది. చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లో రిలీజ్ అయిన సినిమా ఒక గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది మొన్న 'సయ్యారా' అన్నది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫిల్మ్. కాకపోతే ఏంటంటే, ఈ మన సౌత్ నుంచి వెళ్ళిన సినిమాలు అవి క్రియేట్ చేసిన సెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎంత సెన్సేషన్ 'త్రిబుల్ ఆర్' అయితే ఏకంగా స్టీవెన్ స్పిల్బర్గ్ అండ్ జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళే చేతులెత్తి రాజమౌళి గారికి దండం పెట్టేశారు.
బాబు మా వల్ల కాదురా, నువ్వు చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి, గ్రేట్ టెక్నీషియన్ అని చెప్పి. సో అంత గ్రేటెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్ని తెలుగు వాళ్ళు సౌత్ నుంచి తీసుకురాగలిగారు. కాబట్టి ఇప్పుడు బాలీవుడ్లో కూడా మన తెలుగు వాళ్ళన్నా, తెలుగు డైరెక్టర్లు, తెలుగు కథలు, తెలుగు టెక్నీషియన్స్ వీళ్ళందరూ అంటే కూడా వాళ్ళు బ్రహ్మరథం పట్టేస్తున్నారు బాలీవుడ్లో. కాబట్టి ఇప్పుడు ఆ వాతావరణం వచ్చింది కాబట్టి కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్కి 100% అక్కడ కూడా ఒక రకమైన మైలేజ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఏదో ఇంకో బ్యానర్ అయితే అది వేరే విషయం, కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ అంటే మామూలు బ్యానర్ కాదు. అక్కడ ఎలాంటి చాలా గొప్ప బ్యానర్, 1970లో ప్రారంభమైంది. యష్ చోప్రా గారు స్టార్ట్ చేశాడు. వాళ్ళు చాలా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, చాలా సినిమాలు వాళ్ళు స్వయంగా డైరెక్ట్ చేసుకున్న సినిమాలు కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చాయి. ఎన్ని వీర్ జారా లాంటి సినిమా కానీ, శ్రీదేవి యాక్ట్ చేసిన చాందిని కానీ, లేకపోతే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే కానీ, మన సుల్తాన్ కానీ, తర్వాత పఠాన్, ఇలాంటి సినిమాలు అంటే వాళ్ళు చాలా గ్రేట్ కంటెంట్తో సినిమాలు తీసే ఒక గొప్ప కంపెనీగా యష్ రాజ్ ఫిల్మ్స్కి పేరున్నది. వాళ్ళ ప్రోడక్ట్ బయటకు వస్తున్నదంటే అది గ్యారంటీగా బాగుంటుంది, అదిరిపోతుంది అనే ఒక నమ్మిక మొత్తం ఇండియా వైడ్ ఆడియన్స్లో వాళ్ళు సంపాదించుకున్నారు. ఎప్పుడో 1950 దగ్గర నుంచి 70 నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ ట్రస్ట్ కానీ, లేకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా వాటి మీద అంతే గొప్పగా ఉన్నాయి. అండ్ ట్రైలర్ కూడా ఆ విధంగా దాన్ని రిప్రజెంట్ చేస్తున్నది. ఆ ఫెయిత్ని, ఆ ఎస్టిమేట్ని, ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసే విధంగా ట్రైలర్ ఉండడం అన్నది దానిలో గొప్ప విషయం. త్రిబుల్-ఆర్కి దగ్గరగా ఉంటుందేమో ఒక డౌట్ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే ఇద్దరు హీరోలు అనగానే ఇంకా రాజమౌళి గారి కన్నా, త్రిబుల్-ఆర్ కన్నా ఇంకెవరు అంత హయ్యెస్ట్ పాయింట్లో దాన్ని ఇంకా అంతకన్నా ప్రజెంట్ చేయడానికి ఎంత గొప్ప డైరెక్టర్ అయినా అంతకన్నా చేయడానికి అవకాశం లేదు. 2 ఫ్యాంటసీ క్యారెక్టర్లు తీసుకుని, హిస్టరీలో ఉన్న 2 క్యారెక్టర్లను తీసుకున్న ఒక అల్లూరి సీతారామరాజు అండ్ కొమరం భీమ్ 2 క్యారెక్టర్లు తీసుకుని వాళ్ళు ఒక డిఫరెంట్ టైం పీరియడ్స్కి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా రాజమౌళి గారు చాలా కన్విన్సింగ్గా చేశారు ఆ ఇద్దరు క్యారెక్టర్లని పెట్టి. కాబట్టి అది త్రిబుల్-ఆర్ లాగా ఉండొచ్చు, ఉంటోంది, అలా కనిపిస్తోందని బాలీవుడ్ మీడియా వాళ్ళే రాస్తున్నారు. కాబట్టి ఎంత తప్పులేదు, ఎందుకంటే త్రిబుల్-ఆర్ అంత సంచలనం సృష్టించిన సినిమా కాబట్టి దాని తాలూకు ఛాయలో, దాని తాలూకు ప్రభావం, దాని తాలూకు నీడలో 100% నెక్స్ట్ సినిమాలు తీసే మేకర్స్ మీద ఉండడం సర్వసహజం. కాబట్టి త్రిబుల్-ఆర్లో ఉన్న ఆశ్చర్యం లేదు. అట్లీస్ట్ ఆ ఫ్యూజన్స్ కానీ, లేకపోతే ఆ కాంబినేషన్స్, ఆ సీక్వెన్సెస్లో ఉండే ఆ టెంపో, ఆ టెంపర్మెంట్ని వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుని చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఓకే, త్రిబుల్-ఆర్ అంత గొప్ప హిట్ వార్ 2 అవుతుందా లేదా అనేది మనం ఇప్పుడు చెప్పలేము. కానీ బట్ ఎంతైనా కూడా త్రిబుల్-ఆర్ని దాటడం చాలా కష్టం. కాబట్టి దాని రేంజ్లో అది ఆడినా చాలు వార్ 2 అనే ఓ కామెంట్లు కూడా సోషల్ మీడియా నిండా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక దానిలో గొప్ప ప్రత్యేకత ఏంటంటే అవతల హృతిక్ రోషన్ బాలీవుడ్లోని, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్గా ఇద్దరు కూడా ఒక 1/4 సెంచరీ అంటే ఒక 25 సంవత్సరాల కెరీర్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున వార్ 2 హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఈ 3 లాంగ్వేజెస్లోని మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నది. కాబట్టి దీనికి ఉండే ఆ మైలేజీ ఫస్ట్ డే నాడే బ్రహ్మాండంగా వస్తుంది. అండ్ కలెక్షన్స్ కూడా తిరిగి ఉండదు అనేది చాలా గట్టి నమ్మకంగా అందరిలోనే వినిపిస్తుంది. కాబట్టి లెట్ us ఎక్స్పెక్ట్ మన తెలుగు హీరో ఉన్నాడు కాబట్టి మన తెలుగు హీరోకి కూడా జాతీయ స్థాయిలో మంచి పేరు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.